మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అది ఏ ఎగ్జామ్ అయినా సరే మనకి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి చాలా వరకు బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఈ టాపిక్ చాలామంది చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ చాలా ఈజీ అండి. మనం ఒక 4 మోడల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా వీటి నుంచి మనం బిట్ అనేది పోకుండా చూసుకోవచ్చు. సో ఇవాళ ఈ వీడియోలో మనం ఆ 4 మోడల్స్ యొక్క రూల్స్ అనేవి ఈజీగా నేర్చుకుందాం. అలాగే లాస్ట్ క్లాస్లో నేను 7th క్లాస్కి సంబంధించి ఫస్ట్ 3 లెసన్స్ యొక్క గ్రామర్ అయితే చెప్పాను. దానికి కంటిన్యూస్గా మనకి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఉన్నది. మనం అక్కడ ఇచ్చిన ఒక మోడల్తో మనం అక్కడ ఉన్నవన్నీ చేసామనుకోండి, ఓకే, మనకి అర్థమవుతుంది కాదనట్లేదు. కాకపోతే అక్కడ మనకి ఎలాగ టాపిక్ అనేది వచ్చింది, మనకి 5th వచ్చింది, 6th వచ్చింది, 7th వచ్చింది. సో ఇన్నిసార్లు మనకు ఆ టాపిక్ ఇస్తున్నాడంటే అది చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ మోడల్ కాకుండా వేరొక మోడల్ ఇచ్చినా కూడా మనం బిట్ అనేది ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. అందుకని నేను ఏంటంటే ఇంకా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఒక టాపిక్లో చెప్దాము, ఎందుకంటే అది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో అనే ఉద్దేశంతో నేను ఇవాళ ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు లేట్ చేయకుండా ఆ వీడియోస్ని ఖచ్చితంగా చూడొచ్చు. మనం ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, లేదా ఒక స్థలమును కానీ దాని యొక్క క్వాలిటీస్ని కంపేర్ చేయడం అన్నమాట. వాటి మధ్య ఉన్న క్వాలిటీస్, ఇప్పుడు మనం ఒక ప్లేస్ కానీ, లేదంటే ఒక వ్యక్తిని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఇవన్నీ ఏంటి మనకి నౌన్స్. నౌన్ యొక్క క్వాలిటీస్ని మనం కంపేర్ చేయడం కానీ, పోల్చడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. అయితే వేటిని పోలుస్తాము? ఈ నౌన్స్ని పోల్చాం కదా, వాటి యొక్క గుణాన్ని అంటే యాడ్జెక్టివ్స్ని. ఈ యాడ్జెక్టివ్స్ని మనం పోల్చుకుంటూ వాటి గురించి వివరిస్తూ ఉంటాం. సో దాన్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాము. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఏంటంటే మనం ఏదైతే నౌన్ గురించి చెప్తున్నామో దాని యొక్క క్వాలిటీ అనేది మారదు, మనకి ఎందులోని కూడా మారదు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఈ మూడిట్లో కూడా మనం ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు ఒక వాక్యం అనేది చెప్పామనుకోండి, సో ఆ వాక్యం ఏంటంటే మూడింట్లో కూడా ఒకే అర్థాన్ని అనేది ఇస్తుంది. ఇక్కడ ఒక అర్థాన్ని ఇచ్చి, అంటే పాజిటివ్లో ఒక అర్థాన్ని, కంపారిటివ్లో వేరే అర్థాన్ని, సూపర్లేటివ్లో వేరే అర్థాన్ని అయితే ఇవ్వదు. మూడింట్లో కూడా ఒకే మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పాజిటివ్, కంపారిటివ్, సూపర్ డిగ్రీస్లో మనకి ఏంటంటే కొన్ని మోడల్స్ అనేవి ఉన్నాయి. ఆ 4 మోడల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 4 మోడల్స్ అనేవి మనం నేర్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా బిట్ అనేది ఆన్సర్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఈ సూపర్లేటివ్ డిగ్రీని హయ్యర్ డిగ్రీ అని కూడా అంటారు. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని కానీ, లేదంటే ఒక స్థలాన్ని, ఒక వస్తువుని, దేన్నైనా ఇంకొకరితో కంపేర్ చేసి చెప్పడం అన్నమాట. ఇద్దరికి మధ్య కంపారిజన్ చేయడంలోనే ఈ కంపారిటివ్ డిగ్రీలో మనం రాస్తూ ఉంటాం. అలాగే పాజిటివ్ డిగ్రీ ఏంటంటే ఒక వస్తువుని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక మనిషి యొక్క గుణాన్ని, ఉన్నది మామూలుగా ఒక గుణం ఉన్నది ఒక మనిషికి అని చెప్పడానికి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పారనుకోండి, అది మనం పాజిటివ్ డిగ్రీలో రాస్తాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కంటే చాలా గొప్పవాడు అన్నాం అనుకోండి, కంపారిటివ్ డిగ్రీలో రాస్తాం. ఎందుకంటే మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఒక వ్యక్తి వాళ్ళందరికంటే చాలా గొప్పవాడు అని అందరినీ కలిపి కంపేర్ చేసాం అనుకోండి, అది మనం సూపర్లేటివ్ డిగ్రీలో రాస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ అన్నీ కూడా మనం ఎవరిని ఫస్ట్ చెప్పుకున్నాం, ఎవరిని వర్ణిస్తాము, ఎవరిని కంపేర్ చేస్తామంటే అక్కడ ఉండే యాడ్జెక్టివ్స్ని మనం మార్చుకుంటూ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది రాసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ కనుక చూస్తే మనం చూసారు కదా, ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి 4 మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఆ 4 మోడల్స్ని మనం అయితే నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్కి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఉంటుంది. అన్నింటికి మనకి ఉండదు, యాడ్జెక్టివ్స్ అలాగే యాడ్వర్బ్స్కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ 3 విధాలు అనేవి ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అనేది ఒక వ్యక్తిని ఒక గుణం ఉన్నదని చెప్తామన్నమాట, అది పాజిటివ్ డిగ్రీలో. ఎగ్జాంపుల్స్ చూస్తే రవి ఈజ్ క్లెవరర్, ద మ్యాంగో ఈజ్ స్వీట్, కోల్కతా ఈజ్ లార్జ్ సిటీ. అంటే అక్కడ అంతా కూడా మనం ఒక దాని గురించి దానికి పలానా క్వాలిటీ ఉన్నది అని వివరిస్తున్నాం అంతే.
నెక్స్ట్ చూస్తే కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో చూస్తే ఒక వ్యక్తిని కానీ లేదంటే ఒక స్థలాన్ని కానీ వస్తువు దేన్నైనా ఇంకొకరితో మనం పోల్చుతున్నాం. సో ఒకరిని ఇంకొకరితో పోల్చుతున్నాం కాబట్టి అక్కడ కంపేర్ చేస్తున్నాం, అది మనం కంపారిటివ్ డిగ్రీలో చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ చూస్తే రవి ఈజ్ క్లెవరర్ దెన్ రాజు. రవి రాజు కంటే చాలా క్లెవర్ అంటే తెలివైన వాడు, ఇలా చెప్పొచ్చు. ద మ్యాంగో ఈజ్ స్వీటర్ దెన్ ద ఆరెంజ్. మ్యాంగో అనేది ఆరెంజ్ కంటే చాలా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, మనం రెండింటి యొక్క పోలిక, అదే రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో అనేది చెప్తున్నాం. అలాగే సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒకరితోని, అంటే ఇక్కడ కంపారిటివ్లో ఒకరిని ఇంకొకరితో పోల్చాము. ఇక్కడ ఏంటంటే ఒకరిని అందరితోని పోల్చి చెప్తామంటే అంటే అందరికంటే ఎక్కువ లేదంటే అందరికంటే తక్కువ, ఇలా ఒక వ్యక్తిని ఒక వ్యక్తితో కాకుండా ఒక వ్యక్తిని అందరితో పోల్చి చెప్పడాన్ని మనం సూపర్లేటివ్ అనేది ఉపయోగిస్తాం. ఈ సూపర్లేటివ్ డిగ్రీనే మనం హయ్యర్ డిగ్రీ అని కూడా అంటాం. హయ్యర్ డిగ్రీ అని కూడా అంటారు ఈ సూపర్లేటివ్ డిగ్రీని. ఇక్కడ చూస్తే రవి ఈజ్ ద క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్. మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్. కోల్కతా ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ది సిటీస్. ఇక్కడ చూసినట్టయితే సూపర్లేటివ్లో మనకి ఈఎస్టీ అనేది కనిపిస్తుంది చూసారా, అలాగే ఆఫ్ ఆల్. ఈ రెండు పదాలు మనకి సూపర్లేటివ్ అంటే కొన్ని క్లూ వర్డ్స్ అనేవి మనకి ఉంటాయి పాజిటివ్ డిగ్రీని అలాగే కంపారిటివ్ని సూపర్లేటివ్ని గుర్తుపట్టడానికి. ఇక్కడ చూస్తే కంపారిటివ్ డిగ్రీలో కనుక చూస్తే క్లెవరర్, స్వీటర్, లార్జర్ అంటే అక్కడ ఈఆర్ అనేది మనకి వస్తుంది, అలాగే దెన్ అనేది వస్తుంది. ఇక్కడ సూపర్లేటివ్లో కనుక చూసుకుంటే ఈఎస్టీ అని వస్తుంది, ఆ ఫాల్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క మోడల్కి కొన్ని క్లూ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో అవి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఈజీగా ఒక దాంట్లో ఉన్న సెంటెన్స్ని ఇంకొక దాంట్లోకి ఈజీగా అయితే మార్చవచ్చు. కానీ మనం ఏ మోడల్లో అయినా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇవి. ఈఆర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో వస్తే ఈఎస్టీ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీలో వస్తుంది అని. అయితే ఇప్పుడు చూస్తాం, ఇక్కడ మనకి కొన్ని పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, టాల్, టాలర్, టాలెస్ట్, క్లవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఏదైతే యాడ్వర్బ్ అనేది ఉంటుందో దాని ముందు యాడ్జెక్టివ్ అనేది ఉంటుందో దాని ముందు ఖచ్చితంగా దా అనేది మనం యూజ్ చేస్తాం. ఏ మోడల్లో అయినా దా అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం. కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ అనేది, అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ అనేది మనకి వస్తుంది. అలాగే పాజిటివ్ డిగ్రీలో మనకి యాడ్జెక్టివ్ అనేది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ అని అనట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను 7th క్లాస్ గ్రామర్ అనేది చెప్పేటప్పుడు చెప్పాను. ఏంటంటే ఇక్కడ మనకి టాల్, క్లవర్ అనేవి సింగిల్ సిలబుల్స్ అనమాట. ఈ సిలబుల్ ద్వారా మనం వీటి ముందు మోర్ ఉండాలా లేదంటే ఈఆర్ ఉండాలా, ఈఎస్టీ ఉండాలా, అలాంటివి మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, టాల్ అనేది తెలుగులో రాయండి ఒకసారి, టాల్. దీన్ని విడదీయడానికి ఏమన్నా ఉందా అంటే టా ఒకటి ఇల్ కింద ఒకటి విడదీయడానికి లేవు కదా, ఆ రెండు కలిపితేనే టాల్ అనే పదం వస్తుంది, దాన్ని ఇంకా విడదీయడానికి లేదు. అలాగే క్లవర్ వస్తుంది చివర. చూడండి, ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా వచ్చినవి, అలాగే సున్నాలు, అరసున్నాలు ఇలాంటివన్నీ కూడా పనికిరావు అనమాట. అంటే సింగిల్ సిలబుల్లో ఇలాంటి వాటిని విడదీయలేము. సో అలాంటి వాటిని సింగిల్ సిలబుల్స్ అంటాం. వాటికి మాత్రం ఈఆర్, ఈఎస్టీ అనేవి వస్తాయి. పాజిటివ్ డిగ్రీలో ఈఆర్ వస్తే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ అనేది వస్తుంది. అలా కాకుండా ఒక సిలబుల్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటే 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువగా ఉన్న వాటికి ఏంటంటే మనం మోర్ కానీ అలాగే మోస్ట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్, బ్యూటీఫుల్ 2 పదాల కింద మనం విడదీయగలుగుతున్నాం. అలాగే హానెస్ట్, ఇంటెలిజెంట్, కేర్ఫుల్, ఫేమస్. ఈ విధంగా మనం ఒక పదాన్ని ఒకే సిలబుల్ కింద మనకి రావట్లేదు, చాలా ఎక్కువ పదాల కింద వస్తున్నాయి. అంటే ఎక్కువ సిలబుల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వీటిని ఏంటంటే మళ్ళీ ఇక్కడ పదమే చాలా పెద్దగా ఉంది, లాంగ్గా ఉంది. బ్యూటిఫుల్ అనేది మళ్ళీ మనం బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ అంటే అది మనకి పలకడానికి రాయడానికి కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి అలా పెట్టకుండా ఇక్కడ మోస్ట్ అనేది పెట్టాము. మనకి కంపారిటివ్ డిగ్రీలో అయితే అక్కడ ఈఆర్ అయితే ఎలా వస్తుందో ఇక్కడ మోర్, ఆర్ఈ అనేది వస్తుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ ఎలా అయితే యూజ్ చేస్తాం ఇక్కడ ఎస్టీ.
ద అనేది నార్మల్గా అన్నింటికి ఎలా అయితే వస్తుందో సూపర్లేటివ్లో అలానే వస్తుంది. చూసారు కదా, అందుకని ఇక్కడ మోర్ మోస్ట్ అనేది రావడం జరిగింది. మోర్ అనేది కనిపిస్తే మనకి అది కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ అనేది కనిపిస్తే సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడోది కనుక చూసుకుంటే ఈ యాడ్జెక్టివ్స్కి సంబంధించి చూస్తే ఈ కంపారిజన్స్ అనేవి కొన్ని ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. అంటే టాల్, టాలర్, టాలెస్ట్ ఆ మూడు ఒకలా ఉన్నాయి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అది కూడా మనకి అర్థమైంది. కానీ మిగతాయి చూస్తే మనకి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ కూడా మనకి ఆ విధంగానే ఉంటాయి. ఇక్కడ చూస్తే గుడ్, బెటర్, బెస్ట్, వెల్, బెటర్, బెస్ట్, ఇల్, వర్స్, వర్స్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మచ్ ఆర్ మెనీ, మోర్, మోస్ట్. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ అంటాం. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ద అనేది సూపర్లేటివ్లో కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ద అనేది వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి ఈఆర్ అనేది ఉన్నది కదా, మనం కంపారిటివ్ అనుకుంటాం. అలా చూస్తే ఇక్కడ ఎస్ఈ అనేది ఉన్నది కానీ అది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. సో ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్గా ఉన్న కొన్ని వెర్బ్స్ కానీ లేదంటే ఈ విధంగా ఉన్న కంపారిజన్స్ కానీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక టేబుల్ అనేది. సో ఇది మీరు కనుక నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి బిట్ అయితే ఖచ్చితంగా బయటకు అయితే పోనివ్వలేరు. ఇది మీరు కావాలంటే నేను పీడిఎఫ్ రూపంలో కిందన డిస్క్రిప్షన్లో ఇది యొక్క నోట్స్ అంతా కూడా నేను ఇస్తాను. ఇక్కడ చూస్తే మనకి 4 మోడల్స్ అనేవి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఇదొక మోడల్, ఈ రెండింటిని వేరు మోడల్స్ కింద చెప్పి ఇది 1 2 3 4 5 మోడల్స్ కింద చెప్తారు. కొంతమంది ఏంటంటే ఈ రెండింటిని కలిపేసి అవి ఒక మోడల్ కింద చెప్పడం జరుగుతుంది. సో నేను కూడా అలాగే ఇక్కడ రెండింటిని కలిపేశాను. ఇక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ మోడల్లో మనకి పాజిటివ్లో అయితే నాట్ వస్తుంది, అలాగే యాజ్ అనేది వస్తుంది. ఒక సెంటెన్స్ మనకి ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఫస్ట్ మోడల్లో ఏంటి మనం నాట్ ఉన్నదా లేదంటే యాజ్ అనేది ఉన్నదా అని చూసుకుంటాం. అది మనకి ఎందులోకి మార్చాలి, కంపారిటివ్లోకి. ఎందుకంటే మనకి ఈ ఫస్ట్ మోడల్లో ఈ రెండు యొక్క సెంటెన్సెస్కి కూడా సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఓన్లీ పాజిటివ్లో ఇచ్చి కంపారిటివ్లో ఇచ్చి పాజిటివ్లోకి మార్చమంటాడు. ఇక్కడ చూస్తే నాట్ అలాగే యాజ్ అనేది వస్తుంది. అలా కనుక మనకు ఒక సెంటెన్స్లో కనిపించినట్టయితే మనం ఏం చేయాలి, కంపారిటివ్లో టాలర్ దాన్ అనేది మనకి కంపారిటివ్లో వస్తుందని చెప్పుకున్నాం. అలాగే ఈఆర్ అనేది కూడా మనకి కంపారిటివ్లో వస్తుంది. ఒకవేళ ఈ సెంటెన్స్ మనకి ఇచ్చి అంటే ఒక సెంటెన్స్ ఏవైనా ఇచ్చినప్పుడు ఈ కీవర్డ్స్ మనకి కనిపించినప్పుడు మనం ఎందులోకి మార్చాలి, నాట్ అలాగే యాజ్ అనే ఉన్న ఒక రూల్లోకి మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. అలా కాకుండా చూస్తే ఇక్కడ సెకండ్ది కనుక చూసుకుంటే పాజిటివ్లో ఇక్కడ చూడండి, పాజిటివ్లో మనకి నాట్ అనేది ఉన్నది, కంపారిటివ్లో రాసినప్పుడు నాట్ అనేది లేదు. అలాగే పాజిటివ్లో మనకి నాట్ అనేది లేదు, కంపారిటివ్లో చూసుకుంటే నాట్ అనేది ఉన్నది. ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక రూల్ అనమాట. మనకి ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్లో అంటే నెగిటివ్లో కనుక ఉంటే అంటే నాట్ అనేది ఉంటే కంపారిటివ్లో నాట్ అనేది యూజ్ చేయం. అలా కాకుండా కంపారిటివ్లో నాట్ అనేది ఉంటే పాజిటివ్లో నాట్ అనేది యూజ్ చేయం. ఈ రెండు కూడా మనకి చాలా ఈజీ, ఎందుకంటే బిట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మోడల్ పైన. ఇక్కడ చూడండి నాట్ యాజ్ వస్తుంది ఫస్ట్ దాంట్లో, టాలర్ దాన్ అనేది కంపారిటివ్లో వస్తుంది. అలా కాకుండా అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ అంటే యాజ్ అనమాట. టాల్ అనేది అక్కడ యాడ్జెక్టివ్ కదా, అక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఏ యాడ్జెక్టివ్ అయితే ఉంటుందో అక్కడ అది మనం పెడతాం. అట్లీస్ట్ అనేది వస్తుంది, లేదంటే యాజ్ అనేది కూడా వస్తుంది అనమాట పాజిటివ్ డిగ్రీలో. అప్పుడు మనం కంపారిటివ్లో ఏం రాయాలి, నాట్ పెట్టి ఇక్కడ ఏదైతే యాడ్జెక్టివ్ ఉందో అండ్ దెన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి, దీనికి ఈ యొక్క ఫస్ట్ దానికి చూస్తే కృష్ణ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రామ. ఇక్కడ చూడండి ఫస్ట్ మోడల్కి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి, నాట్ రావాలి, యాజ్ రావాలి. దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకి మార్చుకున్నప్పుడు అక్కడ ఏదో ఒక యాడ్జెక్టివ్ అనేది రావాలి, దెన్ అనేది రావాలి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఉమా ఈజ్ నాట్ సో టాల్ యాజ్ సుమా. ఇక్కడ యాజ్ అన్న రావచ్చు, అలాగే సో యాజ్ అయినా కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఏమిచ్చాడు, ఉమా ఈజ్ నాట్ సో టాల్ యాజ్ సుమా.
చూడండి ఇది ఎందులో ఉంది, మనకి నాట్ అనేది కనిపించింది, పాజిటివ్ డిగ్రీలో ఉంది. పాజిటివ్ డిగ్రీలో ఉంటే మనం కంపారిటివ్లోకి రాయాలి. కంపారిటివ్లో రాసినప్పుడు మనకి నాట్ అనేది మనం యూస్ చేయం. ఇది మనకేంటి మోడల్ 1లో టైప్ 1 అనమాట. మోడల్ 1లో మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయి కదా, అందులో టైప్ 1 ఇది. ఇప్పుడు దానికి మనం కనుక కంపారిటివ్ డిగ్రీలో రాసినట్టయితే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్. మనం ఈ విధంగా కంపారిటివ్లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో సుమ ఈజ్ టాలర్ దాన్ ఉమా. ఇది చూసారు కదా, సబ్జెక్ట్ అనేది బ్యాక్కి వెళ్ళింది, ఆబ్జెక్ట్ అనేది మనకి ముందుకు రావడం జరిగింది. సుమ ఈజ్ టాలర్ దాన్ ఉమా. చూసారు కదా, టాలర్ దాన్. ఇది మనకి ఒక మోడల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. చూడండి, హరిణి ఈజ్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ. నాట్ సో హెవీ యాజ్ పాజిటివ్ డిగ్రీలో మనకి నాట్ అనేది వచ్చింది, అంటే కంపారిటివ్ డిగ్రీలో రాదు. ఏమొస్తుంది, రాఘవ అనేది ముందుకు వచ్చేస్తుంది. రాఘవ ఈజ్ హెవియర్, ఇక్కడ కంపారిటివ్ అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, మనకి కంపారిటివ్లో ఏం రాసాం, టాలర్ రాసాం కదా, అలాగే ఇక్కడ కూడా హెవియర్ దెన్ హరిణి. ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మనకి బ్యాక్కి వెళ్ళిపోతుంది, అలాగే ఆబ్జెక్ట్ అనేది ఫ్రంట్కి వస్తుంది. ఇక్కడ నాట్ యాజ్ లేదంటే సో యాజ్ అనేది వచ్చినప్పుడు మనం హెవియర్ దెన్, అంటే ఇక్కడ ఏదైతే యాడ్జెక్టివ్ అయితే ఉంటుందో దానికి ఈఆర్ అనేది చేర్చి దెన్ అనేది చేర్చాలి. అది మనకి ఫస్ట్ మోడల్ కదా. అలాగే నెక్స్ట్ మోడల్ కనుక చూస్తే చూడండి, టైప్ 2. మోడల్ 1లో టైప్ 2 కనుక చూస్తే అట్లీస్ట్, యాజ్, అలాగే కంపారిటివ్లో ఏంటి, నాట్ టాలర్ దాన్. ఇది మనకి రెండు కూడా చాలా ఈజీయే, కాకపోతే పాజిటివ్లో నాట్ వస్తే కంపారిటివ్లో నాట్ రాయం, కంపారిటివ్లో నాట్ వస్తే పాజిటివ్లో నాట్ అనేది రాయం. ఇక్కడ చూడండి నాట్ లేదు, కానీ ఇక్కడ కంపారిటివ్లో నాట్ వచ్చింది. సో అంతే. ఇప్పుడు దానికి సంబంధించి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. ఇక్కడ ముందు అది ఇచ్చింది, ఏ డిగ్రీయో చూడండి. అంటే మనకి ఏ డిగ్రీయో ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఉన్న యాడ్జెక్టివ్ బట్టి తెలుస్తుంది. ముందు అది అంటే ఏ యాడ్జెక్టివ్ ఫామ్లో ఉందో చూడండి, పాజిటివా కంపారిటివా, అంటే మామూలుగా ఓల్డ్ అనేది ఉందా, లేదంటే ఈఆర్ అనేది ఉందా, ఈఎస్టీ అనేది ఉన్నదా అని చూడండి. ఇక్కడ మనకి ఏముంది, ఓల్డర్, ఈఆర్ అనేది ఉంది, అంటే అదేంటి కంపారిటివ్ డిగ్రీ. తర్వాత క్లూ వర్డ్స్ చూడండి, కంపారిటివ్ డిగ్రీలో ఉంది, దెన్ అనేది ఉన్నది. సో ఇది మనకి కంపారిటివ్ డిగ్రీలో. అది మనల్ని ఎలా మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో నాట్ అనేది లేనప్పుడు పాజిటివ్ డిగ్రీలో మనం నాట్ అనేది పెట్టాలి. గోపి ఈజ్ నాట్ సో ఓల్డ్ యాజ్ హరిణి. గోపి అనేది ముందుకు వచ్చింది, హరిణి అనేది వెనక్కి వెళ్ళింది. ఇది మనకి ఫస్ట్ మోడల్కి సంబంధించే, కాకపోతే కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చి పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. మనం చెప్పుకున్న అట్లీస్ట్, యాజ్, అలాగే నాట్ టాలర్ దాన్ అనే మోడల్ గురించి చెప్పుకుందాం టైప్ 2లో. ఇక్కడ చూడండి, కృష్ణ ఈజ్ అట్లీస్ట్ యాజ్ క్లెవర్ యాజ్ గోపాల్. చూసారు కదా, ఈజ్ అట్లీస్ట్ యాజ్ అని వచ్చింది. ఇది మనకి ఎందులో ఉంది, పాజిటివ్ డిగ్రీలో ఉంది. సో దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకి రాసుకున్నప్పుడు ఏం చేయాలి, నాట్ అనేది పెట్టాలి. ఎందుకు అంటే మనకి పాజిటివ్ డిగ్రీలో నాట్ అనేది లేదు కాబట్టి కంపారిటివ్లో నాట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అయితే ఇది పాజిటివ్ డిగ్రీ అనేది మీరు ఎలా చెప్పారండి అంటే, ఇక్కడ చూడండి, లీస్ట్ అనేది మనకి యాడ్జెక్టివ్, అక్కడ ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ ఏం లేదు. అలాగే మనకి క్లూ వర్డ్స్ తర్వాత చూసుకోండి, అట్లీస్ట్ అనేది ఉంది, అలాగే యాజ్ అనేది ఉన్నది. అది ఏ రూల్, దేనికి సంబంధించిందని మీకు గుర్తు రావాలి. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఫస్ట్ మోడల్లో టైప్ 2 కదా. ఇప్పుడు దీనికి ఇందులో నాట్ అనేది లేదు కాబట్టి మనం నాట్ అనేది యూజ్ చేసి కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. అప్పుడు మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది. గోపాల్ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ కృష్ణ. క్లెవరర్ దాన్ అనేది ఎందుకు రాసాము, అది కంపేర్ చేస్తున్నాం కాబట్టి. నాట్ అనేది మనకి ఇది ఒక రూల్ కింద మనం గుర్తు పెట్టేసుకోవడమే. అట్లీస్ట్, యాజ్ అని, అలాగే నాట్ క్లెవరర్ దాన్ అని, ఈ విధంగా ఈ వర్డ్స్ కనిపిస్తే మనకి ఈ విధంగా రావాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ. ఇక్కడ మనం అట్లీస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే యాజ్ టాల్ యాజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ అని అన్నాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇది మనకి ఫస్ట్ మోడల్లో ఎందుకు రాకూడదు అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ మోడల్లో ఏంటి, మనకి యాజ్ అనేది వచ్చింది, ఓకే, కాకపోతే అక్కడ నాట్ అనేది వచ్చింది, ఇక్కడ మనకి నాట్ లేదు కదా. సో ఇది టైప్ 2 అనమాట. నాట్ కనుక వచ్చి ఉంటే మనకి అది టైప్ 1 అవుదును. చూసారు కదా,
ఇప్పుడు ఇదేమవుతుంది, మనకి టైప్ 2 యాజ్ మాత్రమే వచ్చింది. పాజిటివ్ డిగ్రీలో అంటే నాట్ అనేది లేదు, నెగిటివ్ అనేది లేదు. ఇప్పుడు మనం కంపారిటివ్లో రాసినప్పుడు నెగిటివ్ అనేది రాస్తాము. రాఘవ ఈజ్ నాట్ టాలర్ దాన్ హరిణి. అదే ఇక్కడ కనుక మనకి నాట్ అనేది వచ్చిందనుకో, ఇక్కడ నాట్ అనేది తీసి రాఘవ ఈజ్ టాలర్ దాన్ హరిణి అని రాస్తాం. ఇది మనకి ఈ యొక్క ఫస్ట్ మోడల్లోని 2 టైప్స్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈ బాక్స్ అనేది గుర్తు పెట్టేసుకోవాలి. అంటే నాట్ యాజ్ టాలర్ దెన్, లేదంటే అట్లీస్ట్ యాజ్ నాట్ దెన్, ఇలా అనమాట. ఖచ్చితంగా అది మీరు ఒక రూల్ అనేది గుర్తు పెట్టేసుకున్నప్పుడే మీకు అది ఎందులో ఇచ్చాడు, ఎందులోకి మార్చాలి, ఆ విధంగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి సెకండ్ మోడల్లో ఏంటంటే పాజిటివ్ డిగ్రీలో నో అదర్ అనేది వస్తుంది, యాజ్ అనేది వస్తుంది. అలాగే కంపారిటివ్ డిగ్రీలో దెన్ ఎనీ అదర్ అనేది వస్తుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ద వచ్చి యాడ్జెక్టివ్కి ఈఎస్టీ ఫామ్ అనేది వస్తుంది. చూసారు కదా, నో అదర్ యాజ్ దెన్ ఎనీ అదర్ ద బిగ్గెస్ట్, అది సెకండ్ రూల్ మనకి. ఇప్పుడు సెకండ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకుందాం. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి మోడల్ 2కి సంబంధించి ఎగ్జాంపుల్ అయితే ఉంది. చూసారు కదా, నో అదర్ యాజ్ వచ్చింది, యాజ్ కానీ సో యాజ్ కానీ మనకి రావచ్చు. అలాగే కంపారిటివ్లో దెన్ ఎనీ అదర్, సూపర్లేటివ్లో ఆఫ్ ఆల్ అని వస్తుంది. అక్కడ నేను రాయడం మర్చిపోయాను ఇంతకుముందు ఫార్ములాలో, ఆఫ్ ఆల్ అనేది కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే నో అదర్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ గంగాస్. ఇక్కడ చూస్తే నో అదర్ రివర్ ఇన్ ఇండియా అంటే ఇంకా ఏ రివర్ కూడా గంగా అంత పొడుగ్గా ఉండదు. అలాగే కంపారిటివ్లో చూస్తే ద గంగాస్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా. మిగతా రివర్స్ అన్నింటిలో కంటే గంగా అనేది పొడుగైనది. ద గంగాస్ ఈజ్ ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా గంగా అనేది అన్ని రివర్స్ కంటే చాలా పొడుగైంది. ఇక్కడ ఏంటి, ఒక్కటే అర్థం అనమాట, గంగా అనేది భారతదేశంలో ఉన్న అన్ని నదుల కంటే పొడుగైనది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఫార్మేషన్ ఏం మారినా దాని యొక్క అర్థం అనేది మారదు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో అదర్ అనేది వచ్చింది, అలాగే యాజ్ అనేది వచ్చింది. ఇది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్టు అని గుర్తుపెట్టుకోవాలి. నో అదర్ అనేది వస్తే మనకి పాజిటివ్ డిగ్రీ, అలాగే దెన్ ఎనీ అదర్ అనేది వస్తే కంపారిటివ్ డిగ్రీ. సెకండ్ మోడల్లో కంపారిటివ్ డిగ్రీ అని, అలాగే ఈజ్ ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ అనేది వస్తే మనకి సూపర్లేటివ్ డిగ్రీ. ఎందులోని సెకండ్ మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే దెన్ ఎనీ అదర్ అనే దాని పక్కన మనకి సింగులర్లో ఉండాలన్నమాట. ఏదైతే నౌన్ అనేది ఉన్నదో రివర్ అనేది అది సింగులర్లో ఉండాలి. ఆ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీలో కనుక చూసుకుంటే ఆ ఫాల్ అనేది ఉంది కదా, దాని తర్వాత మనకి నౌన్ అనేది ప్లూరల్లో ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్కొక్కసారి అక్కడ ఆ రివర్స్ దాంట్లోనే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. సో మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దెన్ ఎనీ అదర్ తర్వాత సింగులర్ అనేది ఉండాలి. ఆ ఆల్ అంటే ఎక్కువ కదా, అన్నీ కూడా అన్నీ అని తెలియచేస్తుంది. అన్నీ అంటే మనకి ప్లూరల్ కిందకు వస్తుంది కదా, సో అది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నో అదర్ కింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ సో వైజ్ యాజ్, నో అదర్ సో యాజ్ Salman is wiser than any other king in the world. Wiser, ER అనేది కంపారిటివ్, దెన్ అనేది మనకి కంపారిటివ్లో వస్తుంది. దెన్ ఎనీ అదర్ అనేది మనకి సెకండ్ మోడల్లో కంపారిటివ్లో వస్తుందని. ఈ విధంగా మీరు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మోడల్స్ని, ఈ యొక్క రూల్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే థర్డ్ వన్ కనుక చూసుకుంటే థర్డ్ మోడల్లో వెరీ ఫ్యూ వస్తుంది, యాజ్ అనేది వస్తుంది పాజిటివ్ డిగ్రీలో. అలాగే కంపారిటివ్లో దెన్ మోస్ట్ అదర్, అలాగే సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నో అదర్ ప్లేస్లో వెరీ ఫ్యూ అనేది వచ్చింది, యాజ్ అనేది కామన్గా వచ్చింది, యాజ్ రావచ్చు, సో యాజ్ అనేది రావచ్చు. ఇక్కడ ఆఫ్ ఆల్ అనేది గుర్తుపెట్టుకోండి, రాయలేదు. ఇక్కడ దెన్ ఎనీ అదర్కి దెన్ మోస్ట్ అదర్ అనేది వచ్చింది. అలాగే ద బిగ్గెస్ట్కి వన్ ఆఫ్ ది అనేది వచ్చి ఏదైతే అడ్జెక్టివ్ ఉందో దానికి ఈఎస్టీ ఫామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత కనుక చూసుకుంటే సమ్, అట్లీస్ట్, యాజ్ కానీ సో యాజ్ కానీ వస్తుంది. అలాగే నాట్ వచ్చి దెన్ సమ్ అదర్, అలాగే నాట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏంటంటే ఈ మోడల్ అనేది మనకి లాస్ట్ మోడల్ ఏదైతే ఉందో అది మనకి నెగిటివ్ సెన్స్ని తెలియజేస్తుంది అనమాట. ఆ యొక్క సెంటెన్స్ని నెగిటివ్ వేలో మనకి చెప్తుంది.
సమ్ అట్లీస్ట్, యాజ్, సో యాజ్, నాట్, దెన్ సమ్ అదర్, నాట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి గుర్తు పెట్టుకున్నప్పుడే మనం ఒక సెంటెన్స్ని ఎందులోకైనా మార్చగలం. మనమైతే ఇప్పుడు మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు వెరీ ఫ్యూ అనేది ఉన్నది, దానికి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి, వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ రష్యా. వెరీ ఫ్యూ యాజ్ అనేది వచ్చింది. అలాగే రష్యా ఈజ్ లార్జర్ దాన్ ఇయర్ అనేది మనకి కంపారిటివ్లో వస్తుంది కాబట్టి దెన్ మోస్ట్ అదర్, ఇక్కడ లాస్ట్ ఏమొచ్చింది, దెన్ ఎనీ అదర్ వచ్చింది, ఇక్కడ మోస్ట్ అదర్ కంట్రీస్. అలాగే రష్యా ఈజ్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంట్రీస్. ఇక్కడ చూడండి, మోస్ట్ అదర్ తర్వాత మనకి ప్లూరల్ ఫామ్ అనేది రావాలి. ఏదైతే నౌన్ ఉన్నదో దానికి ప్లూరల్ ఫామ్ అనేది రావాలని ఇక్కడ ఇచ్చాడు మోస్ట్ అదర్ తర్వాత. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్ యాజ్ సీత. వెరీ ఫ్యూ యాజ్. సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్. మోస్ట్ అదర్. సీత ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్. ఇక్కడ చూసారా, వన్ ఆఫ్ ది. ఈ విధంగా ఏంటంటే వెరీ ఫ్యూ, దెన్ మోస్ట్ అదర్, వన్ ఆఫ్ ది, ఈ విధంగా అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా లాస్ట్ మోడల్ కనుక చూసుకుంటే 4th మోడల్. ఈ మోడల్లో పాజిటివ్లో సమ్ అట్లీస్ట్ యాజ్ లేదా సో యాజ్ కానీ, కంపారిటివ్లో నాట్, దెన్ సమ్ అదర్. అలాగే సూపర్లేటివ్లో నాట్ అనేది వచ్చి ఆఫ్ ఆల్ అనేది వస్తుంది. ఆఫ్ ఆల్ అనేది మనకి ఇంకెక్కడ వచ్చింది, 3rd మోడల్లో కూడా మనకి ఆఫ్ ఆల్ అనేది రావడం జరిగింది. సెకండ్ మోడల్లో కూడా మనకి ఆఫ్ ఆల్ అనేది వస్తుంది అక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో. ఇక్కడ చూడండి, సెంటెన్సెస్ మీరు చూస్తే కనుక, సమ్ బాయ్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ గుడ్ యాజ్ గోపాల్. కొంతమంది అబ్బాయిలు గోపాల్ కంటే ఎంతో కొంత మంచిగానే ఉన్నారు. గోపాల్ ఈజ్ నాట్ బెటర్ దెన్ సమ్ అదర్ బాయ్స్. గోపాల్ అనే అబ్బాయి కంటే మిగతా అబ్బాయిలు కొంచెమైనా బెటర్గా ఉన్నారు. గోపాల్ ఈజ్ నాట్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్. అందరు అబ్బాయిల కంటే గోపాల్ వరస్ట్గా ఉన్నాడు. అంటే ఇక్కడ నాట్ అనేది ఏంటి, నెగిటివ్ సెన్స్ని తెలియజేస్తుంది, ఒక నెగిటివ్ మీనింగ్ని తెలియజేస్తుంది అనమాట. ఈ మోడల్ కూడా మనకి కొంచెం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే నెగిటివ్ సెన్స్లో ఉంది. ఒకవేళ కష్టంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ మిగతా మోడల్స్ అన్నీ వదిలేసి మనకి ఇది ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో చూసుకోండి, సమ్ అట్లీస్ట్, యాజ్, సో యాజ్ కానీ, నాట్, దెన్ సమ్ అదర్, అలాగే నాట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి. ఇది మనకి చాలా ఈజీ టాపిక్. ఎప్పుడంటే ఆ 4 మోడల్స్ మన మైండ్లో ఉన్నప్పుడు, మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు కానీ ఆ యొక్క బాక్స్ అనేది మన ముందు ఉండాలి. వన్ ఆఫ్ ది వచ్చిందంటే అక్కడ ఏమొస్తుంది, వెరీ ఫ్యూ అనేది వచ్చినప్పుడు అంటే మిగతా కంపారిటివ్లోని సూపర్లేటివ్లోని ఏమొస్తుందని మనకి ఖచ్చితంగా గుర్తయితే ఉండాలి. సో అది మనకి ఇప్పుడు మనం 7th క్లాస్లో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ టాపిక్ మళ్ళీ చెప్పుకోవచ్చని, అందుకే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బట్ లుక్ ఎట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ది టెక్స్ట్. బట్ ద జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. ఇక్కడ చూడండి, not so good as. The Indian generals are not so skillful as the Greek generals. It has been a great battle, perhaps the greatest of my life. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ అంటే ఇది మనకి ఎందులో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. In the above sentences 1 and 2, the Indian generals are compared with Greek generals. The third sentence means that it was the greatest or the best battle of all his Alexander's battles. When we want to compare one thing with the other, we use degrees of comparison, positive, comparative, superlative forms of adjective. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు. ఏదైనా ఒక వస్తువుని పక్క వాళ్ళతో కానీ ఎక్కువ మందితో కానీ మనం కంపేర్ చేసి చెప్పడానికి ఈ యొక్క పాజిటివ్, సూపర్లేటివ్ అలాగే కంపారిటివ్ డిగ్రీస్ని యూజ్ చేస్తాం. If we compare 2 things or 2 sets of things, we use positive or comparative forms of adjectives. మీరు 2 వస్తువులు కానీ ఇద్దరు యొక్క వ్యక్తులు కానీ ఏమైనా గుణాల గురించి అంటే యాడ్జెక్టివ్స్ని, వారి యొక్క గుణాల గురించి మనం పోల్చదగినప్పుడు పాజిటివ్ని అలాగే కంపారిటివ్ డిగ్రీస్ని యూజ్ చేస్తాం. ఇఫ్ వీ కంపేర్ మోర్ దాన్ 2 things or 2 sets of things, we use superlative degree. ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులకి మనం చెప్పాలనుకున్నప్పుడు, పోలికలు చెప్పాలనుకున్నప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ అనేది యూజ్ చేస్తాం. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ పాజిటివ్ డిగ్రీ ఇంటూ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అండ్ వైస్ వర్సా. మనం పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ సూపర్లేటివ్లోకి మార్చవచ్చు, అలాగే సూపర్లేటివ్ని పాజిటివ్ కంపారిటివ్ డిగ్రీలోకి ఏ విధంగా అయినా మనం
మార్చొచ్చు. లెట్ us observe the sentence 1 and 2 above. Their generals are not so good as ours. ఇక్కడ చూడండి మనకి ఏముంది, నాట్ ఉంది, సో యాజ్ అనేది ఉంది, మనకి ఇక్కడ యాజ్ అనేది రావచ్చు, సో యాజ్ అనేది రావచ్చు. ఇది మనకి ఏ మోడల్, ఫస్ట్ మోడల్ని తెలియచేస్తుంది. ఫస్ట్ మోడల్లో మనకి నాట్ అనేది వచ్చింది, సో యాజ్ అనేది వచ్చింది, అంటే అది ఏంటి మనకి పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ పాజిటివ్ నాట్ సో యాజ్ అనేది మీరు అంటే ఇక్కడ తెలియకపోయింది అనుకోండి, ఏ డిగ్రీ అనేది తెలియకపోతే ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్ ఎందులో ఉంది మనకి నార్మల్ ఫామ్లో ఉంది. సో అది నార్మల్ ఫామ్లో ఉంటే ఏంటి మనకి అదేంటి పాజిటివ్ డిగ్రీ నార్మల్ ఫామ్లో ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీ అని చెప్పొచ్చు. పాజిటివ్ డిగ్రీలో నాట్ సో యాజ్ అనేది వచ్చింది అంటే కంపారిటివ్ డిగ్రీలో మనకి మార్చమన్నాడు అనుకోండి, మనం గుడ్, బెటర్, బెస్ట్ కదా, అంటే వాటి యొక్క ఫామ్స్ మనకి ఆ విధంగా మనం మార్చుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో స్కిల్ఫుల్ యాజ్ ది గ్రీక్ జనరల్స్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి స్కిల్ఫుల్ అనేది నార్మల్గా ఉంది, మనకి మోర్ కానీ మోస్ట్ కానీ అక్కడ ఏం లేదు. సో అది మనకి ఏ డిగ్రీలో ఉంది, పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఫస్ట్ అది చూసుకోండి. తర్వాత అక్కడ మనకి కనుక చూసుకుంటే అది ఇప్పుడు ఏ మోడల్లో ఉన్నదని మీరు చూసుకోండి. ఏ మోడల్లో ఉన్నదంటే అక్కడ ఏమైనా కీవర్డ్స్ చూడండి. ఫస్ట్ నాట్ అనేది ఉన్నది, సో యాజ్ అనేది ఉన్నది. సో ఇదేంటి మనకి పాజిటివ్ డిగ్రీలో నాట్ అనేది వచ్చిన ఒక మోడల్ అనమాట, టైప్ 1 మోడల్. సో దాన్ని ఇప్పుడు మనం కంపారిటివ్లోకి మాత్రమే మార్చగలం, దానికి సూపర్లేటివ్ అనేది ఉండదు. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది అబోవ్ సెంటెన్సెస్ ఆర్ యాడ్జెక్టివ్స్, దీస్ ఆర్ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ద అదర్ ఫార్మ్స్ మనం చెప్పుకున్నాం కదా, యాడ్జెక్టివ్స్కి 3 ఫార్మ్స్ అనేవి ఉంటాయి, పాజిటివ్, కంపారిటివ్, అలాగే సూపర్లేటివ్ అని. మనం వాటి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడంటే గుడ్, బెటర్, బెస్ట్ అనేది మనం చెప్పుకున్నాం, అది ఒక టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. అలాగే మోర్ స్కిల్ఫుల్, అలాగే మోస్ట్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. అవి ఎందుకు చెప్పుకున్నామంటే సిలబుల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అవి వస్తాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ద అబోవ్ సెంటెన్స్ క్యాన్ బి టర్న్డ్ ఇంటూ కంపారిటివ్ అండ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ షోన్ బిలో. ఇక్కడ మనకి ఇది మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, అది పాజిటివ్లోకి కంపారిటివ్లోకి మనల్ని మార్చమన్నాడు. అయితే ఇది సూపర్లేటివ్లో ఉందని మీరు ఎలా గుర్తుపడతారు, ఫస్ట్ దాని యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ చూడండి, ఈఎస్టీ అనేది ఉన్నది కాబట్టి అది మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నట్టు. అలాగే ఇప్పుడు దాన్ని పాజిటివ్ అలాగే కంపారిటివ్లోకి మార్చమన్నాడు. ఇది మనకి ఏ మోడల్లో ఉంది, సెకండ్ మోడల్లో ఉంది. ఎందుకు అంటే సూపర్లేటివ్లో చూడండి దా వచ్చి మనకి యాడ్జెక్టివ్ ఈఎస్టీ ఫామ్ అనేది వచ్చింది. ఆ విధంగా వస్తే మనకేంటి సెకండ్ మోడల్లో ఉన్నట్టు. ఎందుకంటే మిగతా సూపర్లేటివ్ ఫామ్స్ కనుక చూసుకుంటే వన్ ఆఫ్ ది అనేది వస్తుంది, లేదంటే నాట్ అనేది వస్తుంది, ఆఫ్ ఆల్ అనేది వస్తుంది. సో ఆ 2 మోడల్స్ మనకు కాదు కాబట్టి సెకండ్ మోడల్ అనేది వస్తుంది. ఇక్కడ సెకండ్ మోడల్లో మనకి ఏం రావాలి, నో అదర్ రావాలి, అలాగే బిగ్గర్ దెన్ ఎనీ అదర్ అనేది రావాలి. ఇక్కడ చూడండి దెన్ ఎనీ అదర్, అలాగే నో అదర్. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఈఆర్ అనేది ఎందుకు వచ్చింది, కంపారిటివ్ కాబట్టి. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ అనేది మనకి మోడల్లో వస్తుంది కాబట్టి వచ్చింది. అలాగే పాజిటివ్లో కనుక చూసుకుంటే నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. గ్రేట్ అనేది ఇక్కడ మనకి పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ అనమాట. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇది మనకి ఏ మోడల్, సెకండ్ మోడల్. కావాలంటే ఆ ఫార్ములాస్ ఆ యొక్క రూల్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, పురు ఈజ్ వన్ ఆఫ్ ది బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ మనకి కీవర్డ్ చూడండి, ఫస్ట్ ఈఎస్టీ అనేది ఉన్నది, అంటే ఇదేంటి సూపర్లేటివ్ డిగ్రీ. ఆ తర్వాత కీవర్డ్స్ ఏమున్నాయి, వన్ ఆఫ్ ది అని ఉన్నది. వన్ ఆఫ్ ది అనేది మనకి ఎందులో వస్తుంది, థర్డ్ మోడల్లో వస్తుంది. థర్డ్ మోడల్లో మనకి వన్ ఆఫ్ ది అనేది వస్తుంది, ఎక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో. అంటే మనకి కంపారిటివ్లో ఏం రావాలి, దెన్ మోస్ట్ అదర్ అనేది వస్తుంది. అలాగే పాజిటివ్లో వెరీ ఫ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి కంపారిటివ్ అలాగే పాజిటివ్ కూడా ఉన్నాయి. పురు ఈజ్ బ్రేవర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ మనం మెనీ అదర్ అయినా యూజ్ చేయొచ్చు, మోస్ట్ అదర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మెనీ అదర్, మోస్ట్ అదర్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చింది కాబట్టి. అలాగే ఇక్కడ వెరీ ఫ్యూ చూసారు కదా, వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు.
వెరీ ఫ్యూ వచ్చింది, యాజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇది మనకి ఏ మోడల్, థర్డ్ మోడల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి కొన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్కి సంబంధించి ఆ యొక్క కంపారిజన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ లెసన్లో చెప్పాను ఈ వీటికి సంబంధించి ఆన్సర్స్ అనేవి ఇప్పుడు చెప్పుకోవచ్చని. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క నేను ఎంత చెప్పినా కానీ నేనైనా కానీ అవి కంఠస్థం పెట్టుకొనే మీకు చెప్పాలి. సో మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఒక సెంటెన్స్ మీకు ఫామ్ చేసుకొని మీ అంతటా మీరే దాన్ని 2 టైప్స్ ఆఫ్ అంటే మిగతా మోడల్స్లోకి లేదంటే మిగతా ఉంటాయి కదా కంపారిటివ్ సూపర్లేటివ్ ఫామ్స్ అనేవి ఉన్నాయి కదా వాటిలోకి మీరు మార్చుకున్నప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి కొన్ని టెక్స్ట్ బుక్లో ఒక 10 సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు. వీటిని మనకి వేరు ఫామ్స్లోకి మార్చమన్నాడు. వాటిని చూద్దాం ఫస్ట్. అందులో ఫస్ట్ వన్ కనుక చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి అది ఏ డిగ్రీలో ఉన్నదో చూడండి. ఇక్కడ ద్రావిడ్ ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ ఏది గ్రేటెస్ట్ కదా, ఈఎస్టీ అనేది ఉన్నది అంటే మనకి అది సూపర్లేటివ్ డిగ్రీ ఒకటి అయింది. మనం సూపర్లేటివ్ డిగ్రీ అని కనిపెట్టాం. ఇప్పుడు అది ఏ మోడల్లో ఉన్నదో కనిపెట్టాలి. సో కీవర్డ్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ వన్ ఆఫ్ ది అనేది కీవర్డ్ కనిపిస్తుంది. వన్ ఆఫ్ ది అంటే మనకి మిగతా ఫామ్స్లో ఏం రావాలి, కంపారిటివ్లో దెన్ మోస్ట్ అదర్ లేదా దెన్ మెనీ అదర్ రావాలి. అలాగే పాజిటివ్లో వెరీ ఫ్యూ అనేది రావాలి. ఇప్పుడు చూడండి దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నది కదా కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్, గ్రేటెస్ట్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ కింద వస్తుంది కాబట్టి గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఆర్ మెనీ అదర్ బ్యాట్స్మెన్స్ ఇన్ ది వరల్డ్. మోస్ట్ అదర్ ఎందుకు వచ్చింది మనకి, ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చింది కాబట్టి మోస్ట్ అదర్ అనేది వచ్చింది. సో మోస్ట్ అదర్ బ్యాట్స్మెన్స్ ఇన్ ది వరల్డ్ ఇది మనకి ఏ మోడల్ అయ్యింది, వన్ ఆఫ్ ది అనేది వచ్చింది కాబట్టి థర్డ్ మోడల్ ఇది మనకి. అలాగే అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ది వరల్డ్. ముందు అది మనకి ఎందులో ఉందో ఏ డిగ్రీలో ఉందో చూడండి, ఈఎస్టీ అనేది వచ్చింది అంటే అక్కడ మనకి ఏంటి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. తర్వాత ఏ మోడల్లో ఉంది, వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ది వరల్డ్, ద గ్రేటెస్ట్ అనేది ఉన్నది అంటే అదేంటి పాజిటివ్ డిగ్రీలో పాజిటివ్ డిగ్రీకి మార్చమన్నాడు. ఇది ద గ్రేటెస్ట్ అనేది ఒక కీవర్డ్ మనకి. అయితే ఇది ఏ మోడల్లో ఉన్నదని చెప్పొచ్చు, సెకండ్ మోడల్లో. సూపర్లేటివ్ డిగ్రీలో దా వచ్చి యాడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే ఫామ్ మాత్రమే వస్తే అది మనకి సెకండ్ మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నట్టు. సో ఇప్పుడు దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. పాజిటివ్ డిగ్రీలో ఏమొస్తుంది మనకి నో అదర్ అనేది వస్తుంది. అలాగే కంపారిటివ్లో దెన్ ఎనీ అదర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి పాజిటివ్ అడిగాడు కాబట్టి నో అదర్ అనేది యూజ్ చేసి రాస్తాం. నో అదర్ సోల్జర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్ యాజ్ నో అదర్. అలాగే ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది అనేది వచ్చింది. వన్ ఆఫ్ ది అంటే ఏంటి మనకి థర్డ్ మోడల్ ఇచ్చాడు, సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చాడు. కంపారిటివ్లోకి మార్చమన్నాడు. కంపారిటివ్లోకి మార్చమన్నప్పుడు మనకి ఏమొస్తుంది, దెన్ మెనీ అదర్ లేదా దెన్ మోస్ట్ అదర్ అనేది వస్తుంది. ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మోస్ట్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ చూసారు కదా మోస్ట్ అదర్ అనేది వచ్చింది కంపారిటివ్లో. అలాగే నో అదర్ రివర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. ఇక్కడ నో అదర్ అనేది వచ్చిందంటే అది ఏ డిగ్రీలో ఉంది. అలాగే ఇక్కడ ఒక పాజిటివ్ యాడ్జెక్టివ్ ఫామ్ అనేది చూడండి పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఏ మోడల్లో ఉంది, సెకండ్ మోడల్లో మనకి పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఎందుకంటే నో అదర్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని సూపర్లేటివ్లోకి మార్చమన్నాడు. అంటే దా వచ్చి యాడ్జెక్టివ్కి ఈఎస్టీ ఫామ్ అనేది వస్తుంది. సో చూడండి నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్. హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ది అనేది వచ్చింది మనకి. వన్ ఆఫ్ ది అనేది వస్తే మనకి సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ చూడండి అలాగే మోస్ట్ అనేది వచ్చింది. దాన్ని ఎలా మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, వెరీ ఫ్యూ అనేది వస్తుంది. వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అనేది వస్తుంది. వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. ఇవన్నీ కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మార్చడానికి కానీ మార్పు చేయడానికి కానీ లేదు. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ కాబట్టి ఎవరైనా వాటిని రాయగలరు. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఇక్కడ చూడండి నాట్ సో యాజ్ అనేది వచ్చింది. అది మనకేంటి ఫస్ట్ మోడల్లో
యాజ్ అనేది వచ్చింది, అలా సో యాజ్ అనేది వచ్చింది, అలాగే నాట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి గ్రేట్, అంటే గ్రేట్ అనేది వచ్చిందంటే ఫస్ట్ ఫామ్లో ఉంది, అంటే పాజిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది. మనం ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో నాట్ లేకుండా మనం రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకి ఫ్రంట్కి వస్తుంది, సబ్జెక్ట్ అనేది లాస్ట్కి వెళ్తుంది. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా, అంతే, మనకి చాలా ఈజీ. అలాగే రేఖ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్, మనకి చూసినట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇందులోనే వన్ ఆఫ్ ది అనేది మనకి 4 times అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మోడల్ అనేది వన్ ఆఫ్ ది అనేది ఇచ్చాడు మనకి, దాన్ని ఎలా మార్చమన్నాడు అంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. సో వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ది క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖ. నెక్స్ట్ చూస్తే వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినం. ఎక్స్పెన్సివ్ చూసారు కదా, ఎక్స్పెన్సివ్ అనేది ఎందులో ఉంది, మనకి నార్మల్ ఫామ్లో ఉంది, అడ్జెక్టివ్ ఫామ్లో, అంటే పాజిటివ్ డిగ్రీ. సో మనకి ఎలా మార్చమన్నాడు, కంపారిటివ్లోకి మార్చమన్నాడు. వెరీ ఫ్యూ అనేది వచ్చింది, సో కంపారిటివ్లో ఏమొస్తుంది, దాన్ మోస్ట్ అదర్. ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మోస్ట్ అదర్ మెటల్స్. ఇక్కడ మోర్ అనేది ఎందుకు వచ్చింది, ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ కదా, సో కంపారిటివ్లో మనకి మోర్ అనేది వచ్చింది. సిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ చూడండి కోల్డర్, ఈఆర్ అనేది వచ్చింది, దాన్ అనేది వచ్చింది. సో ఇది మనకి ఎందులో ఉన్నట్టు, కంపారిటివ్ డిగ్రీలో ఉన్నట్టు. దీన్ని మనకి సూపర్లేటివ్ డిగ్రీలో రాయమన్నాడు. సూపర్లేటివ్ అంటే ఇక్కడ చూడండి కోల్డర్ దాన్, తర్వాత కీవర్డ్ చూసుకోండి, ఆల్ అదర్ అని అన్నాడు. మామూలుగా మనకైతే దాన్ ఎనీ అదర్ అంటాడు, ఇక్కడ ఆల్ అదర్ అన్నాడు. దాన్ని ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చినట్టయితే సిమ్లా ఈజ్ ద కోల్డెస్ట్ హిల్ స్టేషన్. దా వచ్చి మనకి ఏదైతే అడ్జెక్టివ్ ఉంటుందో దానికి ఈఎస్టీ ఫామ్, అంతే, ఈజీ. లాస్ట్ది కనుక చూసుకుంటే ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. ముందు ఇక్కడ చూడండి మోస్ట్ అనేది వచ్చింది, అంటే మనకి ఎందులో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. తర్వాత వన్ ఆఫ్ ది అని వచ్చింది, వన్ ఆఫ్ ది అని వస్తే మనకి పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి, వెరీ ఫ్యూ అనేది రావాలి. చూసారు కదా, ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది అనేది చాలా ఎక్కువ సార్లు ఇచ్చాడు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కింద చెప్పొచ్చు. వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడ్ యాజ్ ఢిల్లీ. ఇవి మనకి ఇవాళకి సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నేను మామూలుగా అంటే ఎవరికైనా ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకైనా యూజ్ అవుతుంది, కాకపోతే డిఎస్సి వాళ్ళకి మనం టెక్స్ట్ బుక్లో ఉన్న కూడా పర్టికులర్గా చదవాలి, తెలుసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదంటే ఒక 10 minutes 15 minutesలో ఉన్న క్లాస్ అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి వివరించేసి ఆ 4 మోడల్స్ గురించి చెప్పేస్తే అయిపోతుంది. సో ఇంత శ్రమపడి టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అది నా కోసం కాదండి, మీకోసమే. సో మీరు ఏది నేర్చుకున్నా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలని. ఇక్కడ నేను ఆన్సర్స్ చెప్పేశాను కదా అని మీ టెక్స్ట్ బుక్లో వెళ్ళి వాటిని కింద రాసేసుకోవద్దు. వాటిని మీరు కూడా 4 మోడల్స్ మీరు ఒక పేపర్ పైన రాసుకొని సెంటెన్సెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వాటిని చదివి గుర్తుపెట్టుకొని తర్వాత వాటిని మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీకు ఎక్కువగా అవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది యూజ్ అవుతుంది అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి 7th క్లాస్కి సంబంధించి ఇంకా 3 lessonsలో ఉన్న గ్రామర్ అయితే ఉన్నది కదా. సో ఆ 3 lessonsలో ఉన్న గ్రామర్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం.